అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వినబోయే కథ పేరు మైక్రో టు మ్యాక్రో. రచించిన వారు కవితా పేటి గారు. కథ విందాము. హాయ్ మాన్వి, నీతో కొంచెం మాట్లాడాలి, ఫ్రీ అయినప్పుడు కాల్ చేయి అన్న స్నేహితురాలు ఉషా మెసేజ్ చూసి వెంటనే ఫోన్ చేసింది మాన్వి. హే ఉషా, ఎలా ఉన్నావు? ఏమైపోయావు? నెల నుంచి పత్తాలేవు. అంతా ఓకే కదా? మళ్ళీ ఏమైనా గొడవలా అని ఆతృతగా అడిగింది. పెద్ద కథ ఉంది, చెప్తాలే మాన్వి. ఇంతకు ముందే చెప్పాను కదా, గొడవలు చిన్నవే, కానీ నేనింకా భరించలేకపోతున్నాను. వేణుకి ఇగో ఎక్కువ, దానికి తోడు ఎప్పుడూ ఆఫీస్లో వర్క్లోడ్ ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ అంతా తీసుకొచ్చి నా మీద చూపిస్తున్నాడు. నాకున్న తలనొప్పులు తక్కువ చెప్పు. ఇక విడిపోదామని డిసైడ్ చేసుకున్నాను. నాకు నీ హెల్ప్ కావాలి. మీ లాయర్తో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయవా ప్లీజ్? ఇంతకీ నీ డైవోర్స్ ఎంతవరకు వచ్చింది అని అడిగింది ఉష. ఇంతకు ముందు చెప్పావులే, కానీ సెట్ అయిపోయావేమో అనుకున్నా. నా లాయర్ ఫుల్ బిజీగా ఉన్నారు. నా డైవోర్స్ నడక నడుస్తోంది. సరే, రేపు ఇంటికి రా, మాట్లాడుకుందాం అని నిట్టూర్చి పనిలో పడిపోయింది మాన్వి. మరునాడు మాన్వి ఇంటికి వెళ్లిన ఉష హాల్లో కూర్చున్న స్త్రీని చూసి ఎవరా అనుకుని ముందు ఆశ్చర్యం, తర్వాత ఆనందంతో, ఓ సీతా టీచర్, మీరా? వాట్ ఏ సర్ప్రైజ్! ఎన్నాళ్లకు కనిపించారు అంటూ కాళ్లకి దండం పెట్టి గట్టిగా కౌగిలించుకుంది. మాన్వి స్నాక్స్, కూల్ డ్రింక్స్ తీసుకుని లోపల నుంచి వస్తూ, ఇందాకే సూపర్ మార్కెట్లో కనిపించారు. పక్కనే మా ఇల్లు రండి అని తీసుకొచ్చాను. నువ్వు వస్తున్నావని చెప్పి అన్నది. ముగ్గురు కాసేపు స్కూల్ కబుర్లు చెప్పుకున్నారు. సీత వీళ్ళిద్దరి చదువులు, ఉద్యోగాల గురించి అడిగి తెలుసుకుంది. కెరియర్ పరంగా సక్సెస్ అయిన పర్సనల్ లైఫ్లో రాంగ్ డిసిషన్ తీసుకున్నాం టీచర్, సరిదిద్దుకోవాలని చూస్తున్నాం అని ఇద్దరు తమ తమ పెళ్లి గురించి, విడాకుల వరకు వచ్చిన పరిస్థితుల గురించి చెప్పారు. నా స్టూడెంట్స్ బాగా చదువుకుని ప్రయోజకులై సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు అని చాలా గర్వంగా ఉంది. చదువుకుని క్వాలిఫికేషన్ని, కెరియర్ని ఇంత చక్కగా మలుచుకున్న మీరు వివాహ బంధంలో మాత్రం తప్పు చేస్తారని నాకు అనిపించట్లేదు. సరిదిద్దుకోవడం అంటే ఆ బంధాన్ని నుంచి బయటపడడం కాదు అమ్మాయిలు. ఆ బంధాన్ని సవరించుకోవడం, గట్టిగా నిలుపుకోవడం కాదా అన్నది సీత. మీకు అర్థం కాదు టీచర్. భర్తకి సమంగా సంపాదిస్తున్నా, బరువు బాధ్యతలన్నీ పంచుకుంటున్నా మాకు స్వతంత్రం లేదు, విలువ లేదు. మా సెల్ఫ్ రెస్పెక్ట్ని, సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కులని, మాకిష్టం వచ్చినట్టు ఉండాలి అనే కోరికలని మేము ఎందుకు వదులుకోవాలి అంటూ అని తమ సంసారంలో భర్తతో కలిగిన విభేదాల గురించి చెప్పుకొచ్చారు. ఓపిగ్గా పూర్తిగా ఇద్దరు చెప్పిన విషయాలు విన్న సీత, సరే కొన్ని మాటలు చెప్తా వినండి. సంసారంలో వచ్చే చిన్న చిన్న గొడవలకి జీవితాన్ని పాడు చేసుకోవడం నాకు చాలా సిల్లీగా అనిపిస్తోంది. ఈ కాలం పిల్లలు ఎంఎస్, ఎంబీఏ అంటూ గొప్ప చదువులు చదవడానికి అమ్మా నాన్న బ్యాంకులో కూడబెట్టి ఉన్నదంతా లెక్క కట్టి ఇస్తే అప్లికేషన్లు పెట్టి మంచి యూనివర్సిటీలు వెతుక్కుని సీటు దొరికించుకుని విమానంలో కూర్చోబెడితే విదేశాలకు ఒక్కరే ధైర్యంగా వెళ్లి పట్టాలు పట్టుకొస్తారు. ఆపై ఉద్యోగాలు సాధించి లక్షల్లో సంపాదిస్తారు. మీరు కొన్న వస్తువు ఏదైనా మొరాయిస్తే, ప్రాబ్లం వస్తే కస్టమర్ కేర్ వాళ్లతో మాట్లాడి కంపెనీ వాడి పీకల మీద కూర్చుని దాన్ని ఎక్స్చేంజ్ చేయడమో రిటర్న్ ఇవ్వడమో చేస్తారు. మీరు పనిచేసే దగ్గర క్లయింట్కి ఏదైనా నచ్చకపోతే మీ ప్రాజెక్ట్ చేజారిపోకుండా శత విధాల మీ తెలివంతా ఉపయోగించి వాణ్ణి బుట్టలో వేసుకుంటారు. మీ ఉద్యోగం ఎంత ముఖ్యమో మీకు తెలుసు. కంపెనీలో మీ పొజిషన్ పట్టు చడలిపోకుండా ఎలా మేనేజ్ చేయాలో మీకు తెలుసు. మీ టార్గెట్స్ పూర్తి చేయడానికి ఇటు మీ టీం మెంబర్స్తో అయితే గాని, అటు మీ సుపీరియర్స్తో అయితే గాని ఎంతో చాకచక్యంతో వ్యవహరిస్తారు. మీరు అనుకున్న సమయానికి అనుకున్న పని అవ్వాలంటే ఎవరినైనా సరే బతిమాలో బామాలో పని చేపించుకుంటారు. చివరికి ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కారు మెకానిక్లనైనా సరే, అయ్యా బాబు, బ్రో ప్లీజ్ జరా జల్దీ కరికేదేదో అంటూ మాట్లాడతారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు టైప్లో మీరు ఎగోని పక్కన పెడతారు. అనుకున్న గోల్ సాధిస్తారు. పట్టుబట్టి కావాల్సింది నెరవేర్చుకుంటారు. గత కొన్నేళ్లుగా ఆన్లైన్లో మీ జనరేషన్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయబట్టి మీ స్కిల్స్ ఏమిటి, మీ తెలివి ఎంత, మీ అనలైజింగ్ కెపాసిటీ ఎలా ఉంది
అని మాకు తెలిసింది. మీ జూమ్ మీటింగ్లు, ఆన్లైన్ మీటింగ్లు చూసి మీరు ఉద్యోగ ధర్మంలో ఎంత నైపుణ్యత ప్రదర్శిస్తారో మాకు అర్థమవుతుంది. మీ ఉద్యోగం ఊగిసలాడుతుంది అనిపిస్తే ఎంతో నేర్పుగా ఇంకొకటి దొరికిన తర్వాత దీన్ని వదిలేస్తారు. అప్పటిదాకా ఎంత కష్టమైనా సరే దీన్ని ఎలాగైనా భరిస్తారు. ఎందుకంటే ఈఎంఐలు, క్రెడిట్ బిల్లులు, అవుట్ స్టాండింగ్లు, పెండింగ్ పేమెంట్స్ ఉంటాయి కదా. ఉద్యోగం లేకుండా ఒక 6 నెలలు, అంతెందుకు ఒక 2 నెలలు ఉండగలరా చెప్పండి? ఇంకోటి దొరికినప్పుడు దొరుకుతుందిలే అనుకుంటారా? ఈ బాస్ని భరించలేను అని వెంటనే ఉద్యోగం వదిలేస్తారా? లేదు కదా. ఎంతో సహనంగా ఆ సమస్య ట్యాకిల్ చేస్తారు కదా. ఇలాంటి చోట్ల మీరు ప్రదర్శించే నేర్పరితనానికి మీకు అవార్డు ఇవ్వాల్సిందే. సంసార ధర్మం కూడా అంతే కాదా? మరి ఇంత తెలిసిన మీరు సంసారంలోని చిన్న కలహాలకి, విభేదాలకి ఎందుకమ్మా కదిలిపోతారు? ఎందుకు వెనుకంజ వేస్తారు? ఎందుకు ఈగోకి పెద్దపీట వేస్తారు? అత్త, మామ, భర్త, ఇల్లు, సంసారం ఇవి కూడా ముఖ్యమే కదా. ఉద్యోగం పోతే పోయింది అనుకోనప్పుడు ఇది మాత్రం పోతే పోయింది అని ఎందుకు అనుకుంటారు? అక్కడ ప్రదర్శించిన నైపుణ్యం, చలాకీతనం, చురుకుతనం ఇక్కడ ప్రదర్శించలేరు? మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వస్తే నీ వల్ల అని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోకుండా ఏదో సమస్య వచ్చింది, ఇది ఎలా సమసిపోతుంది, ఇందులో నుంచి ఎలా బయటపడాలి, మళ్ళీ ఇంట్లో సాధారణ వాతావరణం ఎలా సృష్టించాలి అనేది కూడా చిన్న కిటుకులతో తేలిపోయేదే కదా. ఒకసారి మీరే ఆలోచించండి. మీ దగ్గర చాలా సద్గుణాలు ఉన్నాయి, కాస్త మొండితనం కూడా ఉంది. ఈగో అనేది అందరికీ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ప్లస్ మైనస్ ఉంటుంది. మీ ఇద్దరికి పని ఒత్తిడి వల్ల చిరాకులు, కోపాలు కలుగుతున్నాయి. దీనితో పాటు ఇంటికి రాగానే ఇలా కావాలి, అలా ఉండాలి అనుకుంటారు. కానీ ఇంకొకరి కోసం అడ్జస్ట్ అవ్వాలి అనుకోరు. మైక్రో చిప్స్, మైక్రో సిమ్ అని అన్ని మైక్రో లెవెల్లో చూసే మీరు ఆలోచనలన్నీ కూడా మైక్రో లెవెల్లో పెట్టుకుంటే ఎలా? మ్యాక్రో లెవెల్కి ఎదగాలి కదా. నాది, నా ఇల్లు, నా హక్కు, నా స్వతంత్రం, నా ఇష్టం అనేవి వదిలి కొంచెం తలెత్తి బయటికి చూడండి. మన చుట్టూరా ఎన్నో రకాల మోసాలు జరుగుతున్నాయి. కాలుష్యం పెరిగిపోతుంది. ఎందరో అమ్మాయిలపైన దారుణాలు జరుగుతున్నాయి. పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతోంది. హింసలు పెరిగిపోతున్నాయి. ఆకలితో నకనకలాడేవారు, చదువు లేక చెడ్డదారులు పట్టేవారు ఇలా ఎందరో ఉన్నారు. అలాంటి వారికి మీ సహాయం అవసరం లేదా? అలాంటి వారి కోసం మీరు ఏమీ చేయలేరా? ఒక్కసారి బయటికొచ్చి వీళ్ళని చూస్తే వీళ్ల ముందు మీ సమస్య ఎంత చిన్నదిగా అనిపిస్తుందో చూడండి. నెలకి 4 వీకెండ్ పార్టీలు చేసుకుంటున్నారు కదా. ఒక్క వీకెండ్ సమాజం కోసం వెచ్చించండి. వారి కోసం మీరు ఏమైనా చేయగలరేమో చూడండి. ఒక్కడే చెరువు తవ్వాడు, ఒక్కడే కొండను తవ్వి దారి చేశాడు, ఒక్కడే మొక్కలు నాటి పెద్ద అరణ్యాన్ని సృష్టించాడు. ఇలాంటి వార్తలు వినడం లేదు? ఇలాంటి వారి గురించి మీరు చూడడం లేదు? ఒక టీంగా ఏర్పడి అలాంటి ప్రయత్నం మీరు ఎందుకు చేయకూడదు? సహనం లేదు, ఒక మాట పడాల్సిన అవసరం లేదు, ఆత్మాభిమానం నిలుపుకోవాలి, మా హక్కులు మాకు కావాలి అని మీరు విడాకులు తీసుకుంటారు. సరే, తర్వాత ఏం చేస్తారు? ఒంటరిగా ఉండిపోతారా? లేక మళ్ళీ తోడు కోసం వెతుక్కుంటారా? చదువు పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థికంగా మీరు బాగానే నిలదొక్కున్నారు. అసహాయాలు కారు, అబలలు అసలే కారు. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సమాజానికి మీ అవసరం ఉంది. మీకున్న సమస్యలు నిజంగా తీర్చలేనివా? మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో, స్మార్ట్ వర్క్తో వాటిని తీర్చుకోలేరా? ప్లస్ మైనస్ అందరి దగ్గర ఉంటాయి. ప్రతి వాళ్లల్లో కొన్ని లోపాలుంటాయి, సద్గుణాలు ఉంటాయి. వేటిని పట్టించుకోవాలి, వేటిని ఇగ్నోర్ చేయాలి, వేటిని హైలైట్ చేయాలి, వేటిని ఎక్స్క్యూజ్ చేయాలి అనే దానిలోనే కదా మీ విజ్ఞత ఉంది. చెరో పక్కన కూర్చుని బుద్ధిగా వింటున్న ఇద్దరి తలపై ప్రేమతో నిమిరి చెప్పడం కొనసాగించింది సీత. మీరిద్దరూ బంగారం లాంటి పిల్లలు. మీరు చెప్పిన విషయాలు వింటే మీకు మీ భర్తలతో చిన్న చిన్న గొడవలే తప్ప విడిపోదగ్గ పెద్ద కారణాలు కాదు అని నాకనిపిస్తోంది. సారీ అనో లేదా నీ వల్ల నాకు ఇబ్బందులు కలిగాయని వివరంగా తెలియజేసో మీ మధ్యనున్న చిక్కుముడులను విప్పుకోండి. అంతేకాని తెగేదాకా లాగి ఏం చేస్తారు? కొన్ని రోజులు మీ గురించి మానేసి సమాజానికి నేను ఏం చేయగలను అని ఆలోచించి
ఏవైనా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఏవైనా కార్యక్రమాలు చేపట్టండి. మీ చుట్టూ రకరకాల సమస్యలతో నలిగిపోతున్న వారిని చూస్తే మీకు ఎన్ని కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ ఉన్నాయో తెలుస్తుంది. జీవితంలో మనం ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా ఆనందం, గర్వపడే క్షణాలు కనిపించాలి కానీ అయ్యో ఎందుకిలా చేశాము అనిపించకూడదు. ఒక 6 నెలలు లేదా సంవత్సరం మీది కాదు అనుకుని నలుగురి కోసం ఏదైనా చేసి ఆ తర్వాత మీ నిర్ణయం ఇలాగే ఉంటుందా, మారుతుందా చూడండి. చెప్పడం ఆపి ఇద్దరి మొహాల్లో మారుతున్న భావాలు గమనించి చదివిన చదువు డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు, జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి, నలుగురికి హితం చేయడానికి కూడా ఉపయోగపడాలి. ముందు తరాలకి మంచి సమాజాన్ని అందించే బాధ్యత కూడా మీపైనే ఉంది. ఏమంటారు అన్నది సీత. మా ముందున్న సమస్య ఎంత చిన్నది అనిపించేలా విడమర్చి చెప్పారు టీచర్ అన్నది మాన్వి. మా స్కిల్స్ ని మాకు తెలిపి మేము మా సమస్యలని మాత్రమే కాదు మా చుట్టూ ఉన్న వాళ్ళ సమస్యలని కూడా తీర్చగలమని నమ్మకం కలిగించారు టీచర్ అన్నది ఉష. అంతే కదా మరి, స్కూల్లో మనం చేసిన ప్రోగ్రామ్స్ గుర్తు తెచ్చుకోండి. త్వరలో ఏదైనా ఆలోచించి మిగతా ఫ్రెండ్స్ని నన్ను కలుపుకోండి అని ఇద్దరినీ కౌగిలించి వాళ్ళు ముద్దులు పెడుతూ తీసే సెల్ఫీలకి తృప్తిగా నవ్వుతూ పోజులిచ్చింది సీత. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.